Okay, praise the Lord everyone. Good evening everybody. Let us start with the word of prayer. ఒక చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య నీ నామం ఎంతో గొప్పది తండ్రి. మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్య కార్యము, గొప్ప గొప్ప కార్యాలు మా జీవితంలో మీ ద్వారా ఖచ్చితంగా నెరవేరుతుంది తండ్రి. మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే తండ్రి. మా ఆదరణ కర్తవు నీవే తండ్రి. మా ఆలోచన కర్తవు, మా నిత్యుడవు నీవే తండ్రి. కాబట్టి ప్రభా, మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నాం. మా అందరినీ నడిపించండి తండ్రి. అయ్యా, మీ యొక్క పరలోకాన్ని తెరిచి ఒక నూతన అగ్నిని దిగి వస్తున్నందుకు వందనాలేసే. ఆశ్చర్యకార్యం, గొప్ప కార్యం చేయబోతున్నందుకు వందనాలేసే తండ్రి. దేవా, పరిశుద్ధుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మమ్మల్ని నడిపించే దేవుడుగా మీరే ఉన్నందుకు వందనాలు తండ్రి. అవును ప్రభా, మా అందరినీ మీ రక్తంతో కడిగిన దేవానికే స్తోత్రం. అవునేసే, మా అందరినీ నడిపిస్తున్న దేవానికే స్తోత్రం. ప్రభా, ఇప్పుడు ఒక వైరాగ్యంతో మేము కూర్చున్నాం తండ్రి. మా ప్రార్థనకు పెద్ద జవాబు రాబోతుందన్న విశ్వాసంతో మేము కూర్చున్నాం తండ్రి. ఎందుకంటే మా దేవుడు పెద్ద దేవుడై ఉన్నాడు తండ్రి. యు ఆర్ అ బిగ్ గాడ్ లార్డ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ అ బిగర్ మిరకల్ టు హ్యాపెన్, బిగర్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. సో ఫాదర్ గాడ్, not the small thing, my Father Lord. You can do anything in any situation, my Father Lord. ఎటువంటి పరిస్థితి ఉన్నా సరే తండ్రి, మీ యొక్క కార్యము గొప్పగా నెరవేర్చే దేవుడుగా ఉన్నారు తండ్రి. మా యొక్క కార్యముని గొప్పగా నెరవేర్చే దేవుడుగా ఉన్నారు తండ్రి. అయ్యా, ఒక గొప్ప కార్యం మా జీవితంలో నెరవేర్చి మా అందరినీ మహిమపరిచి, ఆ మహిమ ద్వారా మేమందరం మిమ్మల్ని మహిమపరుస్తాము తండ్రి యేసయ్య. కాబట్టి ప్రభా, ఒక మహిమలోకి మేము ప్రవేశించాలి యేసయ్య. ఒక మహిమలోకి మమ్మల్ని నడిపించండి. ఒక మహిమలోకి మమ్మల్ని తీసుకుపోండి తండ్రి. మా అందరినీ రక్తంతో కడిగి శుద్ధీకరించి బలపరిచి ప్రభా, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుడిని వెతికే ఆ సామర్థ్యం మాకు దయచేసి, మరి రెండవ రాకడ కొరకు ప్రభా, జీవ గ్రంథం నుండి మా పేరు తీసివేయపడకుండా కాపాడుతారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, మిగతా వారు కేటీఆర్ని చూడడానికి వెళ్ళిపోయినట్టున్నారు. ఎనీవేస్, లెట్ us go to Acts chapter 4 verse 31. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 31వ వచనము. Acts chapter 4 verse 31. అపోస్తుల కార్యము 4:31. ప్రార్థనలో వాక్యంలో నిలకడగా ఉండుట అనండి. ప్రార్థనలో వాక్యములో నిలకడగా కంటిన్యూ అవ్వడం. ఓకే, నిన్న మనము స్టెడ్ ఫాస్ట్ ప్రేయర్, కంటిన్యూగా ప్రార్థన చేయడము, అవునా, దాహంతో ప్రార్థన చేయడం నేర్చుకున్నాము. ఈరోజు మనము హౌ టు కంటిన్యూ దట్ వీ విల్ లెర్న్. వెన్ యూ కంటిన్యూ, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నువ్వు ఎప్పుడైతే ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉంటావో ఏం జరుగుతూ ఉంటుంది చూద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 31 చదువుతున్నాను చూడండి. And when they had prayed, the place was shaken where they were assembled together, and they were all filled with the Holy Ghost, and they spake the word with boldness. అక్కడ ఎప్పుడైతే దేవుడు మరి దిగి వచ్చారో, అవునా, వాళ్ళందరూ ఉత్సాహంతో, దాహంతో ప్రార్థన చేస్తూ ఉంటే, they were continually praying. When they were continually praying, what happened? ఏం జరిగిందంటే, వాళ్ళు కంటిన్యూగా ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందంటే, the Holy Ghost came down and it filled everybody అంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అందరినీ కూడా నింపేసిందంట. ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అందరినీ కూడా నింపడం జరిగింది. when the Holy Spirit came down, how come the Holy Spirit come down? When they were praying continuously. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి వదిలేయడము, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసి వదిలేయడము, తిప్పి కొడితే 5-10 నిమిషాలు. ఒక దాహం మన లోపల ఉండాలి. బయట దేశాల్లో చూస్తే గంట సేపు, 2 గంటల సేపు ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు అంతసేపు? టైం వేస్ట్ కదా, అవునా? 2 గంటల సేపు ఎలా ప్రేయర్ చేయగలము? ఆ దాహం నీ లోపల ఉండి ఎప్పుడైతే విడిచిపెట్టకుండా ప్రార్థన చేయడం, ద ప్రేయర్ వితౌట్ సీజింగ్, prayer without leaving, prayer without getting vexed,
ప్రేయర్ వితౌట్ గెటింగ్ టైర్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలసట లేనటువంటి ప్రార్థన ముఖ్యం. ఇక్కడ ఉట్టి ప్రేయర్ చేయడం బ్రదర్ అంటే చేస్తున్నా అంటారు చాలామంది. ఆయన చేతిలో ఇడిచిపెట్టిన అంటారు. ఏమి ఇడిచిపెట్టినావు ఆయన చేతిలో? వాట్ డిడ్ యూ గివ్ ఇన్ హిస్ హ్యాండ్? యూ నీడ్ టు ప్రే కంటిన్యూయస్లీ, ప్రే అండ్ కంటిన్యూ. అప్పుడు ప్రార్థనలో కంటిన్యూ అవుతా ఉంటే వీళ్ళ లోపల పరిశుద్ధాత్మ దిగి వచ్చినాక ఏమైంది? అండ్ దే స్పేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ బోల్డ్నెస్. దేవుని మాటలను వీళ్ళు ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టినంట. హల్లెలూయా. బోల్డ్గా ప్రకటించడం మొదలుపెట్టినంట. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలుస్తుంది. దేవుని వాక్యం మీద స్థిరత్వం అనేది ఎంతో మందికి వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. దేవుని వాక్యం మీద విశ్వాసం అనేకులకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నువ్వు కంటిన్యూగా ప్రేయర్ చేస్తూ ఉంటే మొదటిది జరిగేది ఏదో తెలుసా? అద్భుతం కంటే ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీలో దిగి వస్తుంది. హల్లెలూయా. The Spirit of God will come inside you. The Spirit of God will come inside you. That is what we needed. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మార్పులు జరిగిస్తాడంట. నువ్వు ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తావో, ఆపకుండా ప్రార్థన చేస్తావో, స్థిరంగా ప్రార్థన చేస్తావో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి నీ కొరకు మొర పెట్టడం మొదలు పెడతాడు. అందుకని ఏర్చే నోరు కాస్త బోల్డ్గా మాట్లాడడం మొదలైంది. పిరికి వాళ్ళు కాస్త ధైర్యంగా పలకడం మొదలుపెట్టారు. దేవుని వాక్యము గట్టిగా పలకడంలో బలం కావాలంటే, అవునా, దేవుని వాక్యంలో విశ్వాసం కలిగించే, అవునా, ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలంటే నీకేం కావాలా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో కావాలా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలంటే ఏం చేయాలా? ఎడతెగక ప్రార్థన చేయాలా. కంటిన్యూ ద స్టెడ్ ఫాస్ట్ ప్రేయర్ అండ్ ద వర్డ్. ఈ వాక్యం వచ్చిన తర్వాత వాక్యం కూడా కంటిన్యూ అవ్వాలి. ఏదున్నా సరే 5 రోజులు దో దినకా దుకాణం అంటే కాదు. ఈరోజు వచ్చి రేపు పోతా అంటే కాదు. యూ నీడ్ టు కంటిన్యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యూ నీడ్ టు కంటిన్యూ. Every day you have to continue. He who meditates day and night shall be the tree like a planted by the river. దివారాత్రం ధ్యానించువాడు మాత్రమే ధన్యుడు. వారానికి ఒకసారి ధ్యానించేవాడు ధన్యుడా? 2 నెలలకు ఒకసారి ధ్యానించేవాడు ధన్యుడా? సంవత్సరానికి ఒకసారి ధ్యానించేవాడు ధన్యుడా? న్యూ ఇయర్ వాగ్దానం తీసుకున్నవాడి ఆ వాగ్దానాలు మాత్రమే అవును ఆమెన్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 1 year. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, సార్ మీకు 200 రూపీస్ కూపన్ వచ్చింది సార్ అని. ఓకే అమ్మ, మంచిది, 1 year వరకే వ్యాలిడిటీ అని అన్నదా. సరే, ఇలా యేసుక్రీస్తు కూడా ఇలా పలానా ఇయర్ దాకానే నీకు వ్యాలిడిటీ పెట్టిండా? అవునా, యేసుక్రీస్తు రక్తము ఉట్టి ఈ 2012 దాకా వ్యాలిడిటీ, ఉట్టి ఎఫీసీల సంఘస్థుల దాకా వ్యాలిడిటీ, ఉట్టి అపోస్తుల కాలం దాకా వ్యాలిడిటీ అని పెట్టిండా? ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతి గల దేవుడై ఉన్నాడు. He is the same yesterday, today and forever. His words will never change. And that God can even bring the same Holy Ghost even today. ఈ రోజుకి అదే పరిశుద్ధాత్మ వచ్చి ఈ రోజుకి అదే బోల్డ్నెస్ నీ జీవితంలో రాగలదు. రప్పించే సామర్థ్యము మన తండ్రికి ఖచ్చితంగా ఉన్నది, డౌట్ లేదు. డెఫినెట్లీ హల్లెలూయా. God can even perform when you steadfast, when you continue to steadfast. 6వ అధ్యాయం 4వ వచనం, అదే అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 4వ వచనం, 6:4. Apostles, Acts of the Apostles, chapter 6 and verse 4. But we will give ourselves continually to prayer and to the ministry of the word. మమ్మల్ని మేము కంటిన్యూగా ప్రార్థనకి మరియు సేవా పరిచర్యకి ఇస్తాము, వాక్య పరిచర్యకి ఇస్తాము. అందరు ఇక్కడ ఎంతమంది మీ జీవితాల్లో వాళ్ళు ఇక్కడ బయటికి పోయి ప్రచారం చేస్తూ అంటలే, వాళ్ళు ఏమంటున్నారు? మినిస్ట్రీ ఆఫ్ వర్డ్. మేము కంటిన్యూగా ప్రార్థన చేస్తాము, అదేవిధంగా వాక్య సేవ మేము చేస్తాం. అంటే ఏంది? వాక్యం మీ జీవితంలో నెరవేర్చుకోవడమే వాక్య సేవ. నీ జీవితంలో నెరవేర్చడం చూసి అన్యులు అడుగుతారు, ఎలా ఇంత గొప్ప స్థాయిలో, ఎలా ఇంత ఉన్నత స్థాయిలో పోతున్నావు అంటే, అప్పుడు ద వర్డ్ ఆఫ్ టెస్టిమనీ అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విల్ బ్రింగ్ సాల్వేషన్. నీ వర్డ్ ఆఫ్ టెస్టిమనీ వస్తుంది ముందుగా. ఏంది? యేసుక్రీస్తు నా కొరకు రక్తం చిందించిండు. రక్తం చిందించినందుకు నేను ఆ వాగ్దానంని పట్టుకున్నా. ఎందుకంటే నేను మోక్షం పొందుకున్నా కాబట్టి దేవుడు నా జీవితంలో అనేక కార్యాలు చేసి
వాడు కూడా అంత దేవుడా యేసుక్రీస్తు నేను కూడా రక్షణలో రావాలన్నా అంటే ఖచ్చితంగా రా అని అప్పుడు అంటావు. రోడ్డు మీద పాటలు పాడుకొని అవునా యేసుక్రీస్తు దగ్గర రా అంటే ఇట్లా ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసుకొని ఇజ్జత్ ఆశ్రయ చేస్తారు మన. ఎప్పుడైతే నీ లోపల నుంచి ఒక మేనిఫెస్టేషన్ అనేది బయటికి వస్తుందో, హల్లెలూయా. జనరేషన్ చేంజెస్, ద స్టైల్ మస్ట్ చేంజ్. అప్పుడు ట్రాక్స్ ఇచ్చేవాళ్ళు, అప్పుడు పెద్ద అపోనెంట్ లేకుండే. ఓకే, సో యూ నీడ్ టు బి వైజ్. ఆ కాలంలో వాళ్ళు ట్రాక్స్ ఇచ్చారు, ఈ కాలంలో ఎవరు ట్రాక్స్ సేవ్ చేస్తారు? వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్ ఫార్వర్డ్ చేయి, వాళ్ళు చేస్తలే. ఈ పలానా బాబాది ఫోటో 100 సార్లు షేర్ చేయి, లేకపోతే నీకు ఇదవుతుంది అదవుతుంది. మీరు కూడా షేర్ చేయండి, వాగ్దానాలు షేర్ చేయండి. మీరు షేర్ చేయకండి యేసుక్రీస్తు చెయ్యి ఇట్లా పెట్టి రక్తం పడతా ఉండి అవునా ఇలాంటి గలీజ్ లెక్కలు చేయవద్దు. వాగ్దానాలు షేర్ చేయండి, దేవుని ప్రేమను షేర్ చేయండి. అది చదివిన వాడు మోక్షంలోకి వచ్చేసేయాలి. హల్లెలూయా. ఎందుకు అనుదిన వాక్యము? నేను అడిగిన ప్రభువా, అందరూ రోజు వాగ్దానాలు పెడుతున్నారు, నేను పెట్టడం అవసరమా అని అడిగిన. అప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళతో నేను చేసే పరిచర్య వేరు, నీతో చేసే పరిచర్య వేరు. హల్లెలూయా. యూనో ఇది ముందు నేను ఒక్కొక్క వర్డ్స్ మాత్రమే పంపిస్తుండే. అప్పుడు కూడా అడిగిన, నేను పుట్టి ఒక వర్సెస్ పంపించేటప్పుడు కూడా నేను అడిగిన, ప్రభా ఎంతోమంది పెడుతున్నారు కదా, వాళ్ళకే ఒక 100 ఫార్వర్డ్స్ వస్తుంది కదా, అది వేరు ఇది వేరు అంటారు దేవుడు. హల్లెలూయా. I never stopped myself from doing these things. I never stopped myself. So this is how God changes our level. Continue, don't stop. Continue. నీ లెవెల్లో నువ్వు కంటిన్యూ అవుతూనే ఉండు. ఏం ప్రోగ్రెస్ లేదు బ్రదర్, కంటిన్యూ అవుతూనే ఉండు, పోతూనే ఉండు. నీ డెస్టినేషన్ వచ్చేదాకా నీకు ప్రోగ్రెస్ కనిపించదు. ట్యాంక్ బండ్కి ఎట్లా పోవాలంటే సికింద్రాబాద్ నుంచి సీదా పోవాలని, సీదా పోతున్న ట్యాంక్ బండ్ రాలే, సీదా పోతున్న ట్యాంక్ బండ్ రాలే, ఆగు, పోతూనే ఉండు, ట్యాంక్ బండ్ వస్తుంది రైట్ సైడ్లో లేకపోతే లెఫ్ట్ సైడ్లో వస్తుంది నీకు. నువ్వు పోతూనే ఉండు, కంటిన్యూ. సగం కార్ఖానా దగ్గర ఇది సగం దారిలో ఆపేసి ఏంది ఇంకా ట్యాంక్ బండ్ రాలే, చల్ నేను ఇది అని పోయి కూర్చోవద్దు. ట్యాంక్ బండ్ వచ్చేదాకా నువ్వు పోతూనే ఉండాల. అదేవిధంగా స్నేహితులారా, యూనో నీ డెస్టినేషన్ వచ్చేదాకా కంటిన్యూ ఇన్ ద ప్రేయర్ అండ్ కంటిన్యూ ఇన్ ద వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్? ద సెకండ్ కమింగ్ ఈజ్ యువర్ డెస్టినేషన్. హల్లెలూయా. రెండో రాకడనే నీ డెస్టినేషన్. యేసుక్రీస్తు తండ్రిని అవునా ముఖాముఖిగా చూసి తండ్రి లేచి నిలబడి, ఇదిగో నా ప్రియ కుమారుడు, నా కొరకు ఇతని కొరకే నేను రక్తం చిందించిన అని చెప్పి నువ్వు ఉరికి ఆ తండ్రిని హత్తుకొని తండ్రి పక్కన సింహాసనంలో కూర్చోవాలి. You need to be seated at the right hand of God, and that is the will of God, that is the plan of God. That is your destination. ఆ డెస్టినేషన్ వచ్చేదాకా నీ ఎడతెగక ప్రార్థన, ఎడతెగని వాక్యము. హల్లెలూయా. You know, the word and the prayer. The word and the prayer. Steadfast word and steadfast prayer. ఎడతెగని ప్రార్థన, ఎడతెగని వాక్యము. ఎప్పటిదాకా బ్రదర్? రెండో రాకడ వరకు. యేసుక్రీస్తు నీ తండ్రి అయిన దేవుడిని నీ కండ్లు తెరిచి ఎప్పుడైతే చూస్తావో అవునా అప్పటి వరకు, అది మహిమలో ప్రవేశించేటప్పుడు ఉండొచ్చు, లేకపోతే బీట్ ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ యు నీడ్ టు బి స్టెడ్ఫాస్ట్ ఇన్ ద వర్డ్. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 15వ వచనం. 8:15. Acts chapter 8 verse 15. Who when they were come down prayed for them that they might receive the Holy Ghost. సో ఇప్పుడు అపోస్తులందరూ ఏం చేయడం మొదలుపెట్టారు? కింద వచ్చి అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళందరినీ నింపాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. My dear brothers and sisters, pray the prayer that Holy Spirit will take over all your situations. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు నీ సిచ్యువేషన్స్ అన్నీ తీసుకోవాలని నువ్వు ప్రార్థన చేయాలి. యు అండర్స్టాండ్ దిస్? యు నీడ్ టు ప్రే దట్ ద హోలీ స్పిరిట్, ప్రేయర్ నాట్ ఓన్లీ రిసీవ్స్ బట్ ఆల్సో గివ్స్. ప్రార్థన అనేది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, ప్రార్థన అనేది రిటర్న్ వచ్చేది అన్నమాట. ఓకే, యు డోంట్ జస్ట్ గివ్ అ ప్రేయర్ అండ్ రన్ అవే టు యువర్ డైలీ లైఫ్. నో, ప్రేయర్ ఆల్వేస్ గివ్స్ బ్యాక్. ఇది మీరు తెలుసుకోవాలి. యూ కెనాట్ జస్ట్ ప్రే అండ్ యూ కెనాట్ జస్ట్ రన్ అవే, బికాస్ ప్రేయర్ ఆల్వేస్ వాంట్స్ టు గివ్ బ్యాక్. ఎట్లుందంటే 100 రూపాయలు ఇచ్చి ఒక పాల ప్యాకెట్ తీసుకొని ఉరికిపోకు, నీకు చేంజ్ వస్తుంది 75 రూపీస్.
You will get a return. You will get a return. When you give something, you will get a return. For every action, there is an equal and opposite reaction. Newton's third law. Kada? So in the same way, when you are in action of word and prayer, there is reaction from heaven continuously. అందుకని యోహాను సువార్త 10వ ఏమని ఉంటుందంటే, సైతానుడు దొంగలించడానికి, అత్యధికానికి, నాశనం చేయడానికి వస్తాడు, కానీ నేను నిత్య జీవం ఇవ్వడానికి వస్తున్నా అంటాడు దేవుడు. హల్లెలూయా. అదే వచనంలో వాడు యాక్షన్ అంటే ఇక్కడ రియాక్షన్ ఉంటుంది. హల్లెలూయా. నేను చెప్తున్నా కదా, సైతానుడు చేసే ప్రతి యాక్షన్కి నీ ప్రార్థన, వాగ్దానాలు రియాక్షన్గా మారాలా. హల్లెలూయా. Your word and your prayer must be a reaction to all the satanic works that is happening in your house. ఏ డిస్టర్బెన్స్ ఉంది, ఏ టెన్షన్ ఉంది, పలుకు యేసు నామంలో నాకు సమాధానం రావాలా, యేసు నామంలో ఈ దురాత్మలు వెలిచిపోవాలా, యేసు నామంలో ఈ గొడవలు ఆగిపోవాలా, యేసు నామంలో ఇవన్నీ చక్కగా జరగాలండి. బంధించండి, గర్జించండి. బీ అ లయన్ ఇన్ యువర్ హౌస్. లుక్ అట్ ద హౌస్ అట్మాస్ఫియర్. Are your children not listening to you? You roar on them in the spirit. ఆత్మలో వాడిని చూడు. ఏ దురాత్మ వాడిని పట్టుకుంది, ఏ దురాత్మ వాళ్ళని పట్టుకుంది, ఎక్కడ పోతున్నారు నీ స్నేహితులు, ఎక్కడ వస్తున్నారు, వాడు ఎటువంటి స్నేహితులతో కలుసుకొని ఎటువంటి వాళ్ళతో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఎటు పోతుంది, ఎటు వస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇవన్నీ మీరు ఆత్మలో చూడండి. ఎందుకంటే శరీరంలో అడిగితే అలా కోపాలు వచ్చేస్తూ ఉంటాయి కదా, మీరు ఏం అడగలేరు. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని కోపం వాళ్ళకే ఉంటుంది, ఎక్కడ లేని బీపీ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మలో వాళ్ళని నడిపించు. దెబ్బకి కొడుకు బైబిల్ పట్టుకొని సంఘానికి రావాలి. when you work on the spirit, when you work on a spirit, which spirit is handling him, ఓకే స్కాన్ చేయి కూర్చొని. ఓకే వీడు అలర్ట్ చేస్తున్నాడు, రైట్. వీడు నా మాట వింటలేడు, ఓకే. వీడు ఇష్టం వచ్చినట్టు ఇరిటేట్ అవుతున్నాడు, రైట్. వీడి గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది, ఓకే. వీడు టెన్షన్ అవుతుంది, ఓకే. ఓకే వీడు చదువుతలేడు, యాక్టింగ్ చేస్తున్నాడు, స్కాన్ చేయి. దాని తర్వాత యేసు నామంలో ఇవన్నీ మారాలా అని గర్జించు. వెంటనే ద థింగ్స్ విల్ చేంజ్. ఇమ్మీడియట్లీ ఆన్ ద స్పాట్ గాడ్ విల్ చేంజ్ ద థింగ్స్. I don't know how many are watching, but just scan in the spirit what is happening in your house. ఓకే నా భర్త అక్కడ పోయిందా, ఓకే. నా భర్త ఆ స్త్రీ దగ్గర పోతున్నా, ఓకే రైట్, నో ప్రాబ్లం. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు చూడు, నేను ప్రార్థన చేస్తా, దెబ్బక ఆ స్త్రీ ఊరుకుని భార్య దగ్గర కట్టేది. ఈ స్త్రీ పలానా వేరే భర్త దగ్గర పోతుందా, ఓకే నో ప్రాబ్లం, కూర్చో, యేసు నామంలో ప్రభువా అని పలుకు, దెబ్బకు పారిపోయి వస్తుంది. You know, the deliverance will take place when you speak, when you pray. What is happening, church? You need to release the mighty word, release certain things. You need to release certain things. కొన్ని విషయాలని నువ్వు విడుదల చేసుకోవాలా, విడిపించాలా. విడుదల అనేది ఎక్కడా లేదు. యేసుక్రీస్తు నిన్ను విడిపిస్తాడు. అది నీ నోట్లో, నీ చేతుల్లోనే ఉంది. అవునా? నువ్వు చేసే ప్రార్థనలను బట్టి మరి గొప్ప విడుదలలు జరుగుతుంది. Now you will see great blessings coming forward. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. Romans chapter 12 verse 12. Rejoicing in hope, patience in tribulation, continuing instant in prayer. మూడు విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే సంతోషంతో నిరీక్షణ కలిగి ఉండు. ఓకే. రెండోది వచ్చేసి పేషెన్స్ ఇన్ ద ట్రిబులేషన్. నీ యొక్క కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో, కష్టకాలంలో నీవు ఓపిక పట్టుకోవాలా. ఈ ఓపిక అనే ఫలము నీ లోపల నుంచి ఎప్పుడు బయటికి వస్తుందంటే కష్ట సమయాలు ఉన్నప్పుడే. సో ఇట్స్ అ టెస్ట్ పీరియడ్. గాడ్ ఈస్ టెస్టింగ్ యువర్ పేషెన్స్ టుడే. ఈ ఓర్పు అనే ఫలం బయటికి రావాలంటే నువ్వు అన్నీ మంచిగా ఉంది, నీకు అన్నీ బాగుండి, నీకు అప్పుడు ఓర్పు ఏడికెళ్ళి అవసరం వస్తుంది? అవసరమండు. కష్ట సమయంలో, ఇబ్బంది సమయంలో, ఇరుకు సమయంలో ఎప్పుడైతే నీకు ఓర్పు అవసరం ఉంటుందో అప్పుడు ఆ ఓర్పు వచ్చినప్పుడు ద ఫ్రూట్ ఆఫ్ హోప్ విల్ కమ్ ఫ్రమ్ దేర్. ద ఫ్రూట్ ఆఫ్ పేషెన్స్ విల్ కమ్ ఫ్రమ్ దట్ ఏరియా. అండ్ కంటిన్యూయింగ్ ఇన్స్టెంట్ ఇన్ ప్రేయర్. దివారాత్రం ప్రార్థనలో ఉండాలి. యూ నీడ్ టు కంటిన్యూ ఇన్ ద ప్రేయర్ లైఫ్. ప్రార్థన ఆపొద్దు, సండే సర్వీస్ ఆపొద్దు.
ప్రేయర్ లైఫ్ ఆపొద్దు, పర్సనల్ ప్రేయర్ ఆపొద్దు. ఒక 2 రోజులు విని 3 రోజులు నేను లైవ్ ఇవ్వలేకపోతే దాని అర్థం మీరు కూడా ఈరోజు లీవ్. నో, యూ డోంట్ హ్యావ్ లీవ్. ఇఫ్ I am busy, I am out in some other work, that means what? It is your work to take up the Bible and to meditate. It is the head of the family's work to take up the Bible at 9 o'clock. ఓకే, ఈరోజు వాక్యం లేదా, సరే మనం ఒక వచనం చదివి, ఒక కీర్తనలు చదివి, మనం ధ్యానించి, మనం బోధించుకుందాం, మనం పరిశుద్ధాత్మ దేవుడి గురించి ప్రార్థన చేసి మనం ఫినిష్ చేద్దాం ½ an hour. దిస్ షుడ్ బీ ద డేస్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. ఒకవేళ నేను భవిష్యత్తులో ఈ డిసెంబర్లో అనేక సార్లు క్యాన్సిల్ అవ్వచ్చు 9 o'clock మీటింగ్స్, చాలాసార్లు క్యాన్సిల్ అవ్వచ్చు, ఎందుకంటే క్రిస్మస్కి చాలా పనులు ఉన్నాయి. ఇట్ కెన్ బి క్యాన్సిల్డ్ ఎనీ టైమ్, బట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ గెటింగ్ క్యాన్సిల్డ్, యూ నీడ్ టు టేక్ అప్ యువర్ బైబుల్ అట్ 9 o'clock అండ్ యూ నీడ్ టు టేక్ అప్ అండ్ యూ నీడ్ టు ప్రే అ స్టెడ్ ఫస్ట్ ప్రేయర్. నేను చెప్తున్నా, ఈ రోజు దాకా మీ ఇంట్లో అసలు ఫ్యామిలీ ప్రేయర్ వర్కౌట్ కాలేదా? నువ్వు 9 o'clock బైబుల్ నువ్వు బైబుల్ తీసి కూర్చో అంతే. నువ్వు ఒక్కడివి కూర్చో, నిన్ను చూసి నీ కొడుకు కూర్చుంటాడు, నీ కూతురు కూర్చుంటుంది, నీ భర్త కూర్చుంటాడు, నీ భార్య కూర్చుంటుంది. అవునా? లెట్ దమ్ బి ఎనీథింగ్. గాడ్ విల్ మేక్ దమ్ టు సెట్. యూ బ్రింగ్ చేంజెస్. నువ్వు మార్పులు తీసుకురా. దేవుడు నీ ద్వారా దేవుడు మీ ఇంటిని మారుస్తాడేమో, ఎవరికి తెలుసు. ఎవ్వరు లైవ్ ఆన్ చేయరు బ్రదర్, అందుకని నేను కూడా చేయ. కానీ నువ్వు చేయి. ఎవరు ఆన్ చేయకపోతే నువ్వు చేయి. You listen, you may encourage yourself, you empower yourself, you get yourself in the more spirit, and then you start releasing the spirits. అప్పుడు నీ ఇంట్లో చూడు ఏ దురాత్మ పనిచేస్తుంది. పొద్దున్న 7:30కి లేపే, అవునా, పండుకునే దురాత్మ, అవునా, ఏం లేస్తామనే దురాత్మ, ఏ సునామంలో దురాత్మను గర్దించు. నెక్స్ట్ డే మార్నింగ్కి 7:30 కల్లా మనకు ఓపెన్ అయిపోతుంది లైవ్. All these things will be happening, church. God is good. His mercy endures forever. He will change your seasons. 1 Corinthians 7:5. మొదటి కొరింథీయులు 7:5. మొదటి కొరింథీయులు 7వ అధ్యాయం 5వ వచనం. 1 Corinthians 7:5. 7వ అధ్యాయం 5వ వచనం. Defraud ye not one to another, except it be with consent for a time, that ye may give yourself to fasting and prayer, and come together again, and Satan tempt you for your incontinuity. నువ్వు ఉపవాసంలో ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, కానీ సాతాను ఏమని టెంప్ట్ చేస్తాడు నేను? టు ఇన్కంటిన్యూ యూ. The devil is going to try to not to keep you continue in the prayer. ప్రార్థనలో నువ్వు కంటిన్యూ అవ్వద్దని సైతానుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు నిన్ను శోధిస్తున్నాడు. చాలామంది బ్రదర్ పెట్టుకోలేకపోతున్నా, బ్రదర్ వర్క్ ఉంది, బ్రదర్ జాబ్ ఉంది, బ్రదర్ ఇది ఉంది, అది ఉంది. హీఈస్ డైవర్టింగ్. నేను 2019లో నేను ఒక పోస్టర్ పెట్టిన, ద డైవర్టర్, డెవిల్ ఇస్ అ డైవర్టర్. వాడు డైవర్ట్ చేసేవాడు అని పెట్టిన. డెవిల్ ఈజ్ అ డైవర్టర్. సైతానుడు వాడు డైవర్ట్ చేసేవాడు. వాడు ఈ రోజుకి నిన్ను డైవర్ట్ చేయబోతున్నాడు. ఈవెన్ టుడే హీ వాంట్స్ టు డైవర్ట్ యూ విత్ యువర్ వర్క్, విత్ యువర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్, విత్ యువర్ ఇరిటేషన్, విత్ యువర్ యాంగర్, విత్ యువర్ పీస్లెస్ సిచ్యువేషన్. బట్ దట్స్ అ టెంప్టేషన్. ప్రేయర్ క్యాన్సిల్ అవ్వడం అంటే ఏంది? అది శోధన. సండే చర్చ్కి పోలేకపోవడం ఏంది? శోధన. నీకు ఆ చర్చ్కి పోయేదాకా ఒళ్ళంతా నొప్పులు ఉంటుంది, పని కాదు, సోంబేరిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే భర్త వెళ్ళిపోతాడో, భార్య వెళ్ళిపోతుందో చర్చ్కి, వెంటనే నువ్వు యాక్టివ్ అయిపోతావు. దట్స్ అ స్పిరిట్ విచ్ డజంట్ అలవ్ యూ టు కమ్ టు చర్చ్. దట్స్ అ స్పిరిట్ యాక్టింగ్ దట్ యూ షుడ్ నాట్ కమ్ టు చర్చ్. దెర్ ఇస్ అ స్పిరిట్ దట్ ఈస్ యాక్టింగ్. ఇట్ విల్ నాట్ అలవ్ యూ టు వాచ్ లైవ్. అవును, నీకు బాగా అనిపిస్తుంది. ఇన్కంటిన్యూయసీ ఈజ్ what it is. It's a temptation. నువ్వు ఏదన్నా జీవితంలో కంటిన్యూ అవ్వకపోతే అది శోధన. ఆ శోధనకు నువ్వు బానిస అయిపోయి లొంగిపోయి అది నీ లైఫ్లోకి ఆగిపోయింది. అదే చాలామందికి ఏమంటా అంటే ప్రేయర్ ఆపొద్దు, ప్రేయర్కి రావడం ఆపొద్దు. వాళ్ళు వచ్చి నాతో మాట్లాడినప్పుడు కూడా నేను వాళ్ళకి అదే అంట, ప్రేయర్ ఆపొద్దమ్మా, మీరు సండే రావడం ఆపొద్దు అంట. ఎందుకు ఆపొద్దంట? అది శోధన, ఆగిపోయేలా చేస్తుంది. వంట చేయాలా, నేను కూర వండాలా, లేవు పొద్దున 5 గంటలకు లేవు, 3 గంటలకు లేవు, రాత్రి పండుకోకు, వంట చేసి వేడి చేసుకో అని చెప్పి ఇంట్లో. ఓకే, దేవుడి కంటే గొప్పగా మీ ఇంట్లో ఎప్పుడైతే చూస్తావో, యు ఆర్ సీయింగ్ గాడ్ లో. కమ్ రన్నింగ్ ఫర్ గాడ్. యూ టెల్
ఐ హ్యావ్ మై గాడ్, ఐ విల్ రన్ ఫర్ మై గాడ్, హీ విల్ బ్రింగ్ చేంజెస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నా దేవుడు మార్పులు తీసుకొస్తాడు. నేను ఉరుకుతా. పొద్దున 3 గంటలకు లేచి వంట. బ్రదర్ రోజు 5 గంటలకు లేస్తా బ్రదర్, సండే ఒక్కరోజే లీవ్. సండే ఇంకా నువ్వు 3 గంటలకు లేచి వంట చేయి దేవుడి కంటే. ఓకే, డూ ఇట్ క్విక్ అండ్ కమ్ ఆఫ్. ఆ రోజు ఉపవాసం ఉండు, లేకపోతే ఆ రోజు తినేసి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యునో. బట్ do not give up yourself to the temptation of incontinuity. కంటిన్యూ కానటువంటి జీవితం, ప్రేయర్లో కంటిన్యూ లేకపోవడము, ఫాస్టింగ్లో కంటిన్యూ లేకపోవడము, దేవునిపై దప్పిక ఆశలో కంటే. ఒకప్పుడు నువ్వు దర్శనాలు చూసేవాడివి, ఒకప్పుడు నువ్వు అన్య భాషల్లో మాట్లాడేవాడివి. ఎక్కడ కంటిన్యూవేషన్? దెర్ ఇస్ నో కంటిన్యూవేషన్. ఒక కుటుంబంలో 2 అన్న తమ్ముళ్ళు అప్పుడు కొట్టుకుంటున్నారంటే ఏంది? కంటిన్యూ సమాధానం అనేది అక్కడ లేదు. అది ఎందుకు? మధ్యలో వచ్చేది శోధనలు. అలా మీరు కూడా సంఘానికి వచ్చి రాక ఆగిపోయి యు నో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టెంప్టేషన్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ ఆల్వేస్ సజెస్ట్ కమ్ టు ద చర్చ్, కంటిన్యూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఐ ఓన్లీ సజెస్ట్ దట్ వన్ థింగ్. ఈవెన్ టుడే ఐమ్ టెలింగ్, ఈ రోజుకి చెప్తున్నా, ఒక్కసారి నీ జీవితంలో ప్రేయర్ ఆపేసినావు అనుకో, సండేస్లో ప్రేయర్ ఆపేసినావు అనుకో, ఖతం, నీ జీవితంలో ప్రేయర్ ఆగిపోయి. ఒకవేళ దైవజనుడు లేడా నీ ఇంట్లో? రోజు ఎవ్రీ సాటర్డే ప్రేయర్ ఉందా? దైవజనుడు లేడా? ఆ సాటర్డే నువ్వు ప్రేయర్ చేయండి, బయటికి పోవద్దు. నీకు నిజంగానే వర్క్ ఉండొచ్చు. ఆ ఫ్రైడే నువ్వు ప్రేయర్ చేయండి పోవద్దు, ఆ మండే నువ్వు ప్రేయర్ చేయండి పోవద్దు, ఆ వెడ్నెస్డే నువ్వు ప్రేయర్ చేయండి పోవద్దు, ఆ ట్యూస్డే నువ్వు ప్రేయర్ చేయండి బయటికి పోవద్దు. దైవజనుడు రాలేడా? దైవజనుడు అవైలబుల్ లేరా? ఓకే, యూ డోంట్ లీవ్ వితౌట్ ప్రేయింగ్. యూ ప్రే, యూ మెడిటేట్ ద వర్డ్ అండ్ యూ లీవ్ ద ప్రమైసెస్. Don't go without praying. Never dare to keep your step out without prayer. నీ కాళ్ళ అడుగులు బయట పెట్టక. ఎందుకంటే ఒక్కసారి ఆగిపోయింది అనుకో దేవుని బిడ్డలారా, కంటిన్యూ అయిపోతుంది. సైతానుడు వేచి ఉన్నాడు నువ్వు ఎప్పుడు ప్రేయర్ ఆపుతావా అని. నువ్వు ఒక్కసారి ప్రేయర్ ఆపంగానే వాడు కంటిన్యూ చేసుకుంటాడు. నువ్వు ప్రేయర్ చేయాలనుకున్నా నేను చేయనీయడు, ఉపవాసం ఉందామనుకున్నా ఉండనీయడు. హీ విల్ స్టాప్ యూ. ఎఫీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫీసీలు 6:18. Praying always with all prayer and all supplication in the Spirit, and watching thereunto with all perseverance and supplications for all the saints. Be watchful in your prayer life. Be watchful in your prayer life. If you are a man of prayer, you are an alive man అంట. నువ్వు ప్రార్థించే వ్యక్తివి అయితే నీవు జీవించే వ్యక్తివి అంట ఆత్మలో. ఇఫ్ యూ డోంట్ ప్రే, యు ఆర్ నాట్ అన్ అలైవ్ మ్యాన్. ఎంతమంది దేవుని బిడ్డలారా ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తారు? హౌ మెనీ విల్ కంటిన్యూ టు స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద ప్రేయర్ ఆఫ్ ద వర్డ్? మరి మీరు అనుదినము ప్రార్థనలో కంటిన్యూ అవ్వడం చాలా ముఖ్యం దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ ప్రార్థన జీవితమే, ఆ వాక్య జీవితమే నీ యొక్క డెస్టినేషన్ని చేంజ్ చేస్తుంది, నీ సిచ్యువేషన్ని మారుస్తుంది. నమ్ము దేవుడిని, నిరీక్షణ కలిగి, దేవుడు గొప్ప కార్యము నీ జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే స్తోత్రం. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, అతి త్వరలో రానయ్యున్న దేవుడవు తండ్రి, నీకే స్తోత్రం. యేసయ్యా, ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాను. ఆ స్థిరత్వము ప్రార్థన తండ్రి, ఆ స్థిరమైన ప్రార్థన, ఆ ఎడతగని ప్రార్థన వాక్యము తండ్రి ఎంతోమందిలో లేదు తండ్రి. అవును యేసయ్య, ఇది సైతానుడి శోధన. ఒక్కసారి మా ఇంట్లో ప్రేయర్ ఆగిపోతే ఇంకా కంటిన్యూగా ప్రేయర్ ఆగిపోతుంది తండ్రి. అది సైతానుడు వేచి ఉంటాడు తండ్రి. ఎప్పుడెప్పుడు ఆగుతుందా? నీకు సిచ్యువేషన్ల మీద తీసుకొస్తాడు తండ్రి ప్రేయర్స్ ఆపనికి సైతానుడు. కానీ ప్రభా, మేము ప్రేయర్లని ఆపము తండ్రి. ఒకవేళ మా సిచ్యువేషన్ అలా ఉండా, దైవజనుడు మాకు అవైలబుల్ లేకపోయినా మేము స్వయంగా ప్రార్థన చేసుకుంటాం తండ్రి. ఆ రోజు ప్రార్థన టైమే తండ్రి. మీకు కేటాయించిన టైమే తండ్రి. ఆ టైంలో మేము అన్య భాషల్లో మాట్లాడతాం, మేము ప్రవచించుకుంటాం, మేము అభిషేకంతో నింపబడి ఉంటాం. యేసుక్రీస్తు లేకపోయినా శిష్యులందరూ ప్రార్థన చేసినట్టు తండ్రి, దైవజనుడు లేకపోయినా, మా పాస్టర్ లేకపోయినా మేమందరము ప్రార్థన చేస్తాము అని ప్రార్థన చేస్తున్న వాళ్ళందరిపైన ప్రభా మీ పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించండి అయ్యా. అభిషేకము అగ్నితో నింపండి తండ్రి. వాళ్ళ వరాలు ఫలాలు వాళ్ళకి తిరిగి ఇవ్వండి తండ్రి.
వాళ్ళ సమాధానం వాళ్ళకి తిరిగి ఇవ్వండి తండ్రి. ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం వాళ్ళ శరీరాల్లో చేయండి తండ్రి. నొప్పులన్నీ ఈడ్చిపెట్టి ఉరికిపోవాలా యేసు నామంలో. అవును ప్రభా, చెవు నొప్పి, కాళ్ళ నొప్పి, కీలు పారిపో, శరీరాన్ని విడిచిపెట్టి యేసు నామంలో. ఏకీభవించే వాళ్ళందరూ ఇప్పుడే స్వస్థత పొందుకోవాలా తండ్రి. ముట్టండి తండ్రి, ముట్టండి తండ్రి, ముట్టండి తండ్రి. విజిట్ దెమ్ రైట్ నౌ, విజిట్ దెమ్ రైట్ నౌ. ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మర్చిపోవద్దు, సండేస్లో మనకి సర్వీస్ ఉంది. ఎవ్రీ సండే 10:30 to 1 సర్వీస్ ఉంది. దాని తర్వాత మీకు ప్రాక్టీస్ ఉంటుంది. సో పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ ఉండిపోవాల్సిందిగా కోరుతున్నాం. మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఓకే, హూ హ్యావ్ గివెన్ నేమ్ కెన్ స్టే బ్యాక్ ఫర్ ద ప్రాక్టీస్, అండ్ హూ హ్యావెంట్ గివెన్ ద నేమ్ యూ కెన్ లీవ్ ద ప్రిమైసెస్. ఓకే, సో ఆ ప్రాక్టీస్ ఒక 1 hour ఉంటుంది. ఆ ప్రాక్టీస్ తర్వాత మరి ఆఫ్టర్ ద ప్రాక్టీస్ కొన్ని స్నాక్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తాం మేము. సో యూ కెన్ జస్ట్ హ్యావ్ అండ్ యూ కెన్ మూవ్. దాని తర్వాత ఎవరన్నా ఫస్ట్ కొరకు మరియు 25th December 1st ది టైమింగ్స్ వచ్చేసి ఆమ్శ్రీ బిల్డింగ్ 4th floorలో మన చర్చ్ ఉంది. ఆమ్శ్రీ బిల్డింగ్ 4th floorలో సికింద్రాబాద్లో సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ లేన్లో ఉంది మన చర్చ్. అపోలో హాస్పిటల్ లేన్లో సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ ఆపోజిట్లో ఉన్న ఆమ్శ్రీ బిల్డింగ్ 4th floorలో ఎవ్రీ సండే ఉదయం 10:30 నుండి 1 గంట వరకు మన సర్వీస్ అవుతుంది. ఓకే, అదే హాల్లో సాయంత్రము ఈవినింగ్ 5 నుంచి ఈవినింగ్ 5:30 to 9 o'clockకి December 25th and 1st సర్వీస్ ఉంది. December 25th ఇంకా January 1st సర్వీస్ వచ్చేసి సాయంత్రము 5:30 నుండి 1 గంట వరకు. 5:30 నుండి 6 గంటల లోపు వచ్చే వాళ్ళకి ఫస్ట్ రోజు, 5:30 నుండి 6 గంటల లోపు వచ్చే వాళ్ళకి ఒక ప్రవక్తను నేను పిలిపిస్తున్నాను. ఆ ప్రవక్త మరియు అపోస్తులుడు అయిన నేను ఇద్దరం కలిసి ఆ కుటుంబం పైన, ఆ ఫ్యామిలీ పైన చెయ్యేసి మేము ప్రార్థన చేస్తాము. కాబట్టి అభిషేకము మీరు పొందుకోవాలనుకుంటే మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మీ ఇతరుల స్నేహితులు, బంధువులని కూడా తీసుకురండి. ఫస్ట్ రోజు వాగ్దానము మనం విందాము, దేవుడు చేసే క్రియలను మనం విందాం, దేవుడు చేసే గొప్ప కార్యాలను మనం విందాం. ఓకే, లెట్ us లిసన్ వాట్ గాడ్ ఇస్ గోయింగ్ టు టాక్. ఆ రోజు 2 వాగ్దానాలు మాకు దేవుడు, ఆ ప్రవక్త మా ఇంటికి వచ్చి ఎప్పుడైతే మేమిద్దరం కలిసి ప్రార్థన చేసామో నాకు దేవుడు వచ్చే సంవత్సరం వాగ్దానం ఇచ్చేసిండు, ఆ ప్రవక్తకు కూడా వచ్చే సంవత్సరం వాగ్దానం ఇచ్చేసిండు. ఆ రోజు మేము ప్రార్థన చేస్తుంటే మాకు వచ్చేసినాయి. సో వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ on January 1st. So we are working on it. So simultaneously I want you to pray for those meetings. Okay, మీటింగ్స్కి ప్రేయర్ చేయండి, సైమల్టేనియస్గా మన చర్చ్కి కూడా ప్రేయర్ చేయండి, చర్చ్ గ్రోత్కి ప్రేయర్ చేయండి, అనేకులు రావాలా. అండ్ ముఖ్యమైన గమనిక ఏంటంటే మన చర్చ్కి గ్రేవ్ యార్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, సో వీ హ్యావ్ గ్రేవ్ యార్డ్ ఫెసిలిటీస్. ఒకవేళ ఎవరికన్నా మరి అనుకున్నటువంటి సిచ్యువేషన్ జరిగినట్లయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. MKJCR చర్చ్ మీకు తోడుగా ఉండి కంప్లీట్గా మీ యొక్క బర్డెన్ మేము తీసుకుంటాం. ఓకే, సో యూ నీడ్ టు పే సంథింగ్, ఐ విల్ టెల్ యూ అట్ దట్ మూమెంట్. ఓకే, మీరు ఆ గ్రేవ్ యార్డ్కి సమ్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అంతకు మించి ఒక పాస్టర్కి మీరు ఒకవేళ చర్చ్ మెంబర్ అయితే యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్. You don't have to pay a single penny to the pastor or to the church. Okay, you have to just meet all your expenses because you are a church member. It is our work to take care of those things. Okay, if at all you are in need, we will stand by you. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు ఇదే వాక్యము నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, మళ్ళీ రేపు ఇంకా ఆ ప్రార్థన గురించి ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకొని ఇంకొద్దిగా దాహం పెంచుకొని మరి దేవుని ఆశీస్సులు మనం పొందుకుందాం. ఓకే, సో రేపు ఉదయం కూడా 7:30కి లైవ్లో కలుసుకుందాం. దాని తర్వాత మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ఓకే, సో జస్ట్ కీప్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్. ఆల్ ఐ కెన్ సే ఇస్ కీప్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్ and God will release mighty blessings in your life. Okay, if anybody wants to sponsor for those meeting, kindly come forward. Okay, ee Christmas ki New Year ki maatrame nenu first time na life lo sponsor ani adugutuna. So if at all anybody wants to sow a seed or sponsor, definitely that will return back to you 1,000-fold of the 1,000-fold. Okay, I bless you. ఇప్పుడే మీ హృదయంలో ఓకే మనం ఏదైనా సహాయం చేద్దామో చర్చ్కి అని అనిపిస్తే మీరు 1000 ఆశీర్వాదం దానికి పొందుకోవాలి. ఇప్పుడే ఈ రోజే పొందుకోవాలి. ఆ థాట్ వచ్చినందుకు మీరు పొందుకోవాలి. ఓకే, సో come forward for the church
and come forward for the God's word, and definitely God will do mighty things in your house. ఓకే, దేవుని ఇంటిని మరి అనేకులకి వాక్యము అందేలాగా మేము ప్రయత్నిస్తున్నాము. లైవ్ స్ట్రీమింగ్ అనేకులకు పోయేలాగా మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి కొద్దిగా ఖర్చు లేకునే, సో అవన్నీ కూడా మరి మనం చూసుకునేలా ప్రార్థించండి. మేము కానుకలు ఇవ్వలేం బ్రదర్, మాకు కష్టంగా ఉందన్న వాళ్ళు ప్రార్థన చేయండి. దానికన్నా గొప్ప కానుక, దానికన్నా ఎక్కువ కానుక మాకు ఏది లేదు. ఓకే, సో ప్రే ఫర్ us and definitely God will do big things. Okay, God bless you all. See you tomorrow morning. Amen. Good night.